ఎర్ర బటన్ని నొక్కండి, గంటను కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మోటో, అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి మోటోరోలా ఎడ్జ్ ప్లస్ గురించి. ఈ ఫోన్ ఒక ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 74,399 అంటే 75,000 రూపీస్ అనమాట. సో మోటోరోలా నుంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయితే మనకి వచ్చింది. సో అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో నేను వచ్చి స్పెసిఫికేషన్స్, ప్రోస్, కాన్స్ అండ్ నా ఒపీనియన్స్ ఇస్తాను. మొత్తం వీడియో చూడండి, మొత్తం డీటెయిల్స్ కోసం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మోటోరోలా ఎడ్జ్ ప్లస్ స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ చూసుకుంటే 2340x1080 పిక్సెల్స్. అలాగే ఈ డిస్ప్లే వచ్చి మనకి ఓఎల్ఈడి ప్లస్ డిస్ప్లే అనమాట. సో ఓఎల్ఈడి ఎండ్లెస్ ఎడ్జ్ డిస్ప్లే అంటున్నారు దీన్ని. సో మీకు రెండు వైపులా ఎడ్జ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. కర్వ్ అయితే తిరిగి ఉంటుంది. సో చూడడానికి ఒక వాటర్ ఫాల్ లాగా మీకు రెండు వైపులా స్క్రీన్కి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ చూసుకుంటే మనకి HDR10+ సపోర్ట్తో కూడా వస్తుంది. సో HDR సపోర్ట్ కూడా మనకి స్క్రీన్కి ఉందన్నమాట. అలాగే స్క్రీన్ మనకి యాస్పెక్ట్ రేషియో చూసుకుంటే 19:5:9 అనమాట. అలాగే ఇందులో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ కూడా లభిస్తుంది. ఇక వీటితో పాటు మనకు యాక్టివ్ ఏరియా టచ్ ప్యానెల్ కూడా ఇచ్చారు. AATP అంటారు దీన్ని. అలాగే ఈ ఫోన్ మీరు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. సో స్క్రీన్లోనే మనకి కెమెరా అనేది ఇచ్చారు, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. సో పంచ్ హోల్ కెమెరా అనమాట. సో వీటితో పాటు మనకి స్క్రీన్లో చాలా అద్భుతమైన కలర్స్ అయితే లభిస్తున్నాయి. చాలా మంచి కలర్స్ అయితే ఈ ఫోన్లో మీకు కనిపిస్తాయి అనమాట. సో మొత్తం స్క్రీన్ మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఫుల్ ఎడ్జ్ ప్లస్ లాగా కనిపిస్తుంది. ఎక్కడ మీకు నాస్ట్ అనేది ఉండదు. సో మొత్తం ఎడ్జెస్ అనమాట. సో రెండు వైపులా ఎడ్జ్ అయితే ఉంటుంది, పైన కింద అయితే ఉండదు అనమాట. సో చాలా బాగుందన్నమాట స్క్రీన్ చూడడానికి. ఈ ఫోన్లో కెమెరాస్ విషయానికి వస్తే ఈ ఫోన్లో కెమెరాస్ మనకి ట్రిపుల్ రేర్ కెమెరా అయితే మనకి లభిస్తుంది అనమాట. సో ట్రిపుల్ రేర్ కెమెరాలో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా అంటే 108 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఇది రేర్ కెమెరా. సో వీటితో పాటు 16 మెగాపిక్సెల్ ఇంకో కెమెరా లభిస్తుంది. ప్లస్ వీటితో పాటు 8 మెగాపిక్సెల్ ఇంకో కెమెరా లభిస్తుంది. సో మొత్తం 3 కెమెరాలు అయితే ఇక్కడ మీకు లభిస్తాయన్నమాట. 108 మెగాపిక్సెల్ కెమెరా అనేది మనకి ఈ ఫోన్లోనే లభిస్తుంది. సో ఇంతకుముందు ఏ ఫోన్లో అయితే మనకి లభించదు. సో ఈ సెన్సార్ వచ్చి మనకి సామ్సంగ్ తయారు చేసింది అనమాట. సో సామ్సంగ్ ఇది 108 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇండియాలో అయితే ఈ ఫోనే మనకి లభిస్తుంది. సో వీటితో పాటు మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా లభిస్తుంది. సో వీటితో పాటు మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా లభిస్తుంది అనమాట. సో ఇక ఈ ఫోన్లో మనకి డ్వెల్ OIS సపోర్ట్ కూడా లభిస్తుంది. సో డ్వెల్ అనేది లభిస్తుంది అనమాట. సో దీని ద్వారా మీరు చాలా మంచి వీడియోస్ అండ్ చాలా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. సో చాలా అద్భుతమైన ఫొటోస్ అనమాట. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు DSLRతో. సో మీ దగ్గర DSLR తీసుకెళ్లాల్సిన పని అయితే లేదు ఈ కెమెరా ఉంటే మీ దగ్గర. సో ఎందుకంటే అటువంటి అద్భుతమైన ఇమేజెస్ మీకు ఈ కెమెరాలో లభిస్తాయి. వీటితో పాటు ఈ ఫోన్లో రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి, రకరకాల మోడ్స్ ఉన్నాయన్నమాట. సో చూసుకుంటే చాలా ఉన్నాయన్నమాట. మనకి టెలిఫోటో కెమెరా ఉంది, అలాగే మనకు ఆప్టిమైజేషన్ ఉంది, డిజిటల్ జూమ్ ఉంది. సో చూసుకుంటే చాలా ఉన్నాయన్నమాట. మాన్యువల్ మోడ్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది, రా ఫోటో మోడ్ ఉంది, అలాగే సినిమాటోగ్రఫీ మోడ్ ఉంది, అలాగే సినిమాగ్రాఫ్ అనే మోడ్ ఉంది, అండ్ రా ఫోటో ఉంది, నైట్ విజన్ ఉంది, అండ్ స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, అలాగే ఎలక్ట్రికల్ వీడియో స్టెబిలైజేషన్. సో చూసుకుంటే చాలా ఉన్నాయన్నమాట. మనకి ఈ ఫోన్లో రకరకాల మనకి మోడ్స్ అనేవి ఉన్నాయి. బ్యూటీ మోడ్ కూడా ఉందన్నమాట. అలాగే ఇక వీడియోస్ చూసుకుంటే ఈ ఫోన్లో మనకు ఫుల్ హెచ్డి ప్లస్లో తీసుకోవచ్చు, అలాగే 4Kలో తీసుకోవచ్చు, అలాగే మనకు 6K సపోర్ట్ కూడా ఈ ఫోన్లో లభిస్తుంది. సో 6Kలో కూడా మీరు ఇక్కడ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. సో 6K అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత రెజల్యూషన్ అనేది. సో వీటితో పాటు మనకి ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇందులో ఇచ్చారు కాబట్టి సో మీకు వీడియో చాలా వైడ్గా కనిపిస్తుంది అండ్ చాలా క్వాలిటీగా కనిపిస్తుంది. సో వీటితో పాటు మనకి FPS చూసుకున్నా కూడా మనకి 30 FPSలో 6K వీడియో తీసుకోవచ్చు. అలాగే మనకి 60 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. సో వీటితో పాటు ఫుల్ హెచ్డి వచ్చి 60-30 FPSలో తీసుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే స్లో మోషన్ 120 FPSలో తీసుకోవచ్చు. అలాగే రకరకాల FPSలో అయితే మనకి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మనకి 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. సో 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనకి లభిస్తుంది. సో ఇది పంచ్ హోల్ కెమెరా అనమాట. సో మీకు ముందరే లభిస్తుంది. సో ఇందులో కూడా మీకు చాలా రకాల మోడ్స్ అయితే లభిస్తాయి. అలాగే ఇందులో కూడా మీరు ఫుల్ హెచ్డి వీడియోస్ తీసుకోవచ్చు 30 FPS 60 FPSలో కూడా.
అలాగే స్లో మోషన్ కూడా తీసుకోవచ్చు 120 FPSలో. అలాగే ఇక్కడ మీకు HD FPS కూడా లభిస్తుంది. స్లో మోషన్, HDR, స్మైల్ క్యాప్చర్ ఇలా రకరకాల మోడ్స్ అయితే ఈ కెమెరాలో కూడా మీకు లభిస్తాయి. అండ్ బ్యూటీ మోడ్, ఫేస్ మోడ్ ఇలా రకరకాల మోడ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ మనకి రేర్ కెమెరా చూసుకుంటే డ్వెల్ CCT ఫ్లాష్ ఫర్ రేర్ కెమెరా అని ఇచ్చారు. సో రేర్ కెమెరాలో మనకి డ్వెల్ CCT ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. ఇక ఈ ఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ర్యామ్ వచ్చి 12 GB ర్యామ్ అయితే లభిస్తుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ అంటే రోమ్ చూసుకుంటే 256 GB రోమ్ అనేది లభిస్తుంది. సో ఇక దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చా అంటే ఛాన్స్ అనేది లేదన్నమాట. సో ఎక్స్పాండ్ అనేది ఇక్కడ లేదు. మీకు సిమ్ కూడా సింగిల్ సిమ్ మాత్రమే సపోర్ట్ లభిస్తుంది. 5G సిమ్ అలాగే 4G సిమ్. సో రెండిట్లో ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. 5G అయితే ప్రజెంట్ ఇండియాలో లేదు. సో 4G సిమ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫోన్ మనకి 5G సపోర్ట్తో కూడా లభిస్తుంది. సో ఇక ర్యామ్ విషయం చూసుకుంటే మనకి DDR5 ర్యామ్ అనేది ఇక్కడ యూజ్ చేశారు. సో 12 GB ర్యామ్ వచ్చి మనకి DDR5 ర్యామ్ అనేది ఇక్కడ యూజ్ చేశారనమాట. లేటెస్ట్ ఇది. సో ఇందులో చాలా స్పీడ్గా మనకి ర్యామ్ అనేది పనిచేస్తుంది. సో ఇక స్టోరేజ్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ రోమ్ వచ్చి మనకి UFS 3.0 యూజ్ చేశారు. సో ఇది కూడా లేటెస్ట్ అనమాట మనకి రోమ్లో. సో చాలా స్పీడ్గా మనకి యాప్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఈ రోమ్ ద్వారా ఈ ఫోన్లో మనకి ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది 5G ప్రాసెసర్ అనమాట స్నాప్డ్రాగన్ నుంచి. సో 5Gని ఇది సపోర్ట్ చేస్తుంది ఇన్బిల్ట్గానే. సో ఈ ఫోన్లో మనకి 5G సపోర్ట్ అనేది లభిస్తుంది 865 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ద్వారా. ఇది ఒక ఆక్టోబర్ ప్రాసెసర్ అనమాట. 1.8 GHz పైన ఇది పనిచేస్తుంది. సో అన్ని రకాల గేమ్స్ అయితే ఇక్కడ మీరు చాలా బాగా ఆడుకోవచ్చు. PUBG నుంచి ఫోర్ట్నైట్ వరకు సో ఏమైనా ఆడుకోవచ్చు అనమాట. ఈ ఫోన్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు Android 10 అయితే లభిస్తుంది. అలాగే ఇక్కడ Android 11 కూడా లభించే ఛాన్స్ ఉంది. ఈ ఫోన్లో ఆడియో విషయానికి వస్తే ఆడియో ఫీచర్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ మీకు డ్వెల్ స్పీకర్స్ ఇచ్చారు విత్ ఆంప్లిఫైయర్ సపోర్ట్ కూడా ఇచ్చారనమాట. వీటితో పాటు మీకు రకరకాల మోడ్స్ అనేవి ఇచ్చారు. డీపర్ బేస్ ఇచ్చారు, క్లియర్ వోకల్స్ ఇచ్చారు, క్లియర్ సౌండ్ ఇచ్చారు. సో ఇలా రకరకాలవి మీకు ఈ ఫోన్లో లభిస్తాయి అనమాట. సో వచ్చి పవర్ ఇచ్చేది మనకి వేవ్స్ అనే ఒక సంస్థ అనమాట. ఇంకొన్ని ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి చూసుకుంటే UFS 3.0 లభిస్తుంది. అలాగే ఇక్కడ మనకి 600 సిరీస్ అల్యూమినియం బాడీ లభిస్తుంది. వాటర్ రిప్లిసియెంట్ డిజైన్ కూడా ఇచ్చారు. వీటితో పాటు ఇక్కడ మనకి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇక వీటితో పాటు 5 వాట్స్ వైర్లెస్ పవర్ షేరింగ్ కూడా ఇచ్చారనమాట. అలాగే ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ కూడా ఇచ్చారు. సో స్క్రీన్లోనే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ OLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి. ఇక వీటితో పాటు ఇక్కడ రకరకాల మీకు ఆప్షన్స్ అనేవి ఇచ్చాయి. మోటో డిస్ప్లే, అలాగే పీక్ డిస్ప్లే, అట్రాక్టివ్ డిస్ప్లే ఇలా రకరకాల మోడ్స్ అనేవి మనకి స్క్రీన్లో ఇచ్చారనమాట. సెన్సర్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో దాదాపు అన్ని సెన్సర్స్ మీకు లభిస్తున్నాయి అనమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది మీకు డిస్ప్లేలోనే. వీటితో పాటు ఫేస్ అన్లాక్ లభిస్తుంది కెమెరాలోనే. అలాగే వీటితో పాటు ఇక్కడ చూసుకున్న యాక్సిలోమీటర్ ఉంది, గైరోస్కోప్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, అంబియంట్ లైట్ సెన్సార్ ఉంది, అలాగే సెన్సార్ హబ్ ఉంది, అలాగే బారోమీటర్ కూడా ఉంది. సో రకరకాల సెన్సర్స్ అనేవి మీకు ఈ ఫోన్లో లభిస్తాయి అనమాట. సో ఓవరాల్ చూసుకుంటే అన్ని సెన్సర్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. ఆఫ్ కోర్స్ ఈ ఫోన్లో మీకు 3.5mm జాక్ కూడా లభిస్తుంది. సో ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ 5000 mAh బ్యాటరీ ఇచ్చారు విత్ టర్బో ఛార్జ్ సపోర్ట్ ఇచ్చారనమాట. సో మీకు బాక్స్లోనే 18 వాట్స్ మీకు ఛార్జర్ అయితే లభిస్తుంది. సో దాంతో మీరు టర్బో ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు మీకు USB Type-C సపోర్ట్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. ఇక ఈ ఫోన్ మనకి డెప్త్ చూసుకుంటే 9.6mm వచ్చారు. అలాగే వెయిట్ చూసుకుంటే 203 grams అనమాట. సో కొద్దిగా ఎక్కువ అయితే ఉంది ఇక్కడ వెయిట్ మనకి. ఎందుకంటే ఇది మొత్తం మీకు అల్యూమినియం బాడీతో మిక్సింగ్ వచ్చింది. సో వెయిట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. కలర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు స్మోకీ సంగీరియా అనే కలర్ ఇచ్చారు. సో ఇది చూడడానికి మనకి దాదాపు స్ట్రాబెరీ కలర్లా కనిపిస్తుంది. బాగా డార్క్ స్ట్రాబెరీ కలర్లా కనిపిస్తుంది. ఇంకోటి వచ్చి మనకి ఇక్కడ థండర్ గ్రే కలర్ ఇచ్చారు. సో ఇది థండర్ గ్రే కలర్. సో ఈ రెండు కలర్స్ అయితే మీకు ఈ ఫోన్లో లభిస్తాయి. ఇక ప్రైజింగ్ చూసుకుంటే 74,999 అంటే ఆల్మోస్ట్ 75,000 రూపీస్ అనమాట. ఈ ఫోన్ మీకు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కావాలంటే కొనుక్కోండి. ఈ ఫోన్లో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ప్రోస్ చూసుకుంటే మనకి స్క్రీన్ అనమాట. సో స్క్రీన్ అతిపెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. ఇక ఫుల్ AMOLED స్క్రీన్ అయితే ఇచ్చారు. అలాగే వీటితో పాటు ఎండ్లెస్ ఎడ్జ్ డిస్ప్లే ఇచ్చారు. వీటితో పాటు HDR+ కూడా ఇచ్చారు. సో మొత్తం మూడు చూసుకుంటే చాలా సూపర్ డిస్ప్లే అనమాట ఇది.
ఇక నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మనకి ప్రాసెసర్ అనమాట స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఇచ్చారు. సో ఇది చాలా లేటెస్ట్ ప్రాసెసర్ ప్లస్ 5G సపోర్ట్ కూడా ఈ ప్రాసెసర్లో ఉంది. సో ఇది కూడా ప్రో అవుతుంది ఈ ఫోన్కి. సో నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో కెమెరాస్ అనమాట. సో 108 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. సో ఈ కెమెరా మీ దగ్గర ఉంటే DSLR యూస్ చేయాల్సిన పని లేదనమాట. సో ఆ రేంజ్లో మీకు ఫోటో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఉంటుంది. సో ఇది కూడా ఈ ఫోన్కి అతి పెద్ద ప్రో అవుతుంది. ఇక వీటితో పాటు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఈ ఫోన్కి ప్రోనే. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు 5G సపోర్ట్ లభిస్తుంది ప్లస్ 4G సపోర్ట్ కూడా లభిస్తుంది. సో ఇవి రెండిట్లో ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇండియాలో అయితే 5G లేదు కాబట్టి 4G యూస్ చేసుకోవచ్చు మీరు. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు ఆడియో క్వాలిటీ చాలా బాగుందన్నమాట. సో మీకు లౌడెస్ట్ స్పీకర్ అయితే ఇచ్చారు, స్టీరియో సౌండ్. సో వీటితో పాటు మీకు మంచి టెక్నాలజీ అనేది యూస్ చేస్తారు, వేవ్స్ టెక్నాలజీ. సో క్వాలిటీ అనేది మీకు ఆడియోలో బాగుంటుంది. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్ డిజైన్ అండ్ లుక్ అనమాట. సో డిజైన్ లుక్ చాలా బాగుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉందన్నమాట. సో ఓవరాల్ చూసుకుంటే ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రో చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ. సో ఈ బ్యాటరీ కూడా మనకి ప్రో అవుతుంది. వీటితో టర్బో ఛార్జర్ ఇచ్చారు. సో ఇది కూడా ప్రో అవుతుంది. ఇంకా బెటర్ ఛార్జర్ ఇవ్వాల్సింది మనకి ఫాస్ట్ ఛార్జింగ్లో, అది ఇవ్వలేదు. సో కనెక్ట్ చూసుకుంటే మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రైజింగ్. సో ప్రైజింగ్ విషయానికి వస్తే ప్రైజింగ్ 75,000 రూపీస్ పెట్టారు. సో కొద్దిగా ఎక్కువ అయితే అనిపిస్తుంది నాకు ప్రైజింగ్ అది చూసుకుంటే. బట్ ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి సో ఏం చెప్పలేము. ఇక నెక్స్ట్ ఈ ఫోన్లో కాన్స్ విషయానికి వస్తే కాన్స్ అయితే ఇక్కడ మనకి ఫస్ట్ కాన్ వచ్చి సింగిల్ సిమ్ మాత్రమే ఇచ్చారంట. సో సింగిల్ సిమ్, అలాగే ఇక్కడ మీకు డ్వెల్ సిమ్ అనేది లేదు. సో యూజ్ చేస్తే జస్ట్ 4G సిమ్ యూజ్ చేయాలి, 5G లేదు కాబట్టి. సో ఇది నాకు కాన్ అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ కాన్ చూసుకుంటే ఇక్కడ మీకు మెమొరీ కార్డ్ సపోర్ట్ లేదనమాట. సో మెమొరీ కార్డ్ అనేది ఎక్స్పాండ్ చేయలేరు. సో ఇది కూడా నాకు ఈ ఫోన్లో కాన్ అనిపిస్తుంది. ఎందుకంటే చూడడానికి దాదాపు యాపిల్ ఐఫోన్ని కొద్దిగా సేమ్ టు సేమ్ కాపీలా కనిపిస్తుంది నాకు. ఇది చూస్తూ ఉంటే జస్ట్ సిమ్ అండ్ మెమొరీ కార్డ్ వైజ్ చూస్తూ ఉంటే కొద్దిగా యాపిల్ లాగా కనిపిస్తుంది అనమాట. సో అందుకే ఇది కొద్దిగా కాన్ అయితే కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ సపోర్ట్ ఇవ్వాల్సింది డ్వెల్ సిమ్ ప్లస్ మెమొరీ కార్డ్ ఇవ్వాల్సింది సపోర్ట్. సో ఇక నెక్స్ట్ కాన్ చూసుకుంటే ఈ ఫోన్లో మనకి ఛార్జర్ ఇంకొంచెం బెటర్ ఛార్జర్ ఇవ్వాల్సింది ఫాస్ట్ ఛార్జింగ్ వైజ్ చూసుకుంటే. లైక్ అట్లీస్ట్ 25-26 వాట్స్ ఛార్జర్, లైక్ 30 వాట్స్ ఇచ్చినా కూడా సరిపోయేది. కాకపోతే 18 వాట్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చారు. సో ఇది మాత్రం కొద్దిగా కాన్ అయితే నాకు కనిపిస్తుంది. సో మొత్తం చూసుకుంటే నాకు ఈ 3 కాన్స్ మాత్రమే అనిపిస్తున్నాయి ఈ ఫోన్లో. మిగతా అయితే అన్ని ప్రోస్గానే ఉన్నాయన్నమాట. సో ఈ 3 కూడా కాన్స్ కాకుండా పెట్టుంటే ఇంకా బెటర్గా ఉండదు ఈ ఫోన్ అనమాట. సో ఇదన్నమాట ప్రోస్ అండ్ కాన్స్. నా ఒపీనియన్స్ విషయానికి వస్తే మోటోరోలా ఎడ్జ్ ప్లస్ ఒక మంచి అద్భుతమైన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. సో మీరు ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కొనాలి అని అనుకుంటా ఉంటే, ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లాగ్షిప్ కావాలనుకుంటే మాత్రం మీరు మోటోరోలా ఎడ్జ్ ప్లస్కి వెళ్ళిపోవచ్చు. లేదు మీరు మామూలు అన్ని రకాల ఫీచర్స్ ఉండే ఫోన్స్ కావాలంటే మీరు సామ్సంగ్ అలాగే OnePlus లాంటివి ఉన్నాయి మనకి ఎలాగో. సో వాటికి వెళ్ళొచ్చు, లేదా యాపిల్కి వెళ్ళొచ్చు అనమాట. బట్ ఇక్కడ మీకు డిఫరెంట్ థింగ్స్ కావాలంటే, కాస్త డిఫరెంట్గా ఉండాలనుకుంటే మీరు మోటోరోలా ఎడ్జ్ ప్లస్కి వెళ్ళచ్చు. ముఖ్యంగా మనకి ఇక్కడ కెమెరా అండ్ స్క్రీన్ క్వాలిటీ, సో ఇవి రెండు మాత్రం ఈ ఫోన్లో సూపర్గా ఉన్నాయన్నమాట. సో 108 మెగాపిక్సెల్ కెమెరా మీకు యూస్ చేయాలని ఉంటే మీరు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. అలాగే వీటితో పాటు మీకు స్క్రీన్ క్వాలిటీ ఎడ్జ్, సో చాలా మంచి ఎడ్జెస్ ఉన్న ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్కి వెళ్ళచ్చు అనమాట. సో ఇవి రెండు మాత్రం ఈ ఫోన్స్ చాలా బాగున్నాయి. అలాగే వీటితో పాటు మీకు మంచి ప్రాసెసర్ ఇచ్చారు, ప్లస్ 12GB ర్యామ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్. సో ఓవరాల్ ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో ఉన్నాయి. ప్లస్ వీటితో పాటు మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి స్క్రీన్ క్వాలిటీ అనేది కాస్త స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది, స్లిమ్గా కూడా కనిపిస్తుంది. సో వైడ్ యాంగిల్ అనేది ఈ ఫోన్లో మీకు ఎక్కువగా లభిస్తుంది అనమాట. సో ఇది కూడా కావాలంటే మీరు ఈ ఫోన్కి వెళ్ళచ్చు. అలాగే మంచి ఆడియో క్వాలిటీ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. సో ఇది కూడా కావాలంటే మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక వీటితో పాటు మీకు మంచి గేమ్స్ ఆడాలనుకుంటే సో PUBG లాంటివి ఫ్లాగ్షిప్లో అన్ని ఫోన్స్లో ఆడొచ్చు మనం. గేమ్స్ అనేటివి, పర్ఫార్మెన్స్ అనేటివి బాగానే ఉంటాయి. సో ఈ ఫోన్లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. సో ఈ ఫోన్ అది కూడా కావాలంటే మీరు ఈ ఫోన్కి కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలా చూసుకుంటే ఓవరాల్ మనకి దాదాపు అన్నీ అయితే ఈ ఫోన్లో లభిస్తాయి అనమాట. ఒక ఫ్లాగ్షిప్స్ ఫోన్లో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. సో మీరు మోటోరోలా ఫ్యాన్ అయితే మాత్రం ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. సో మోటోరోలా నుంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. సో మీకు ఇంట్రెస్ట్ అయితే ఈ ఫోన్ని కొనుక్కోండి, కావద్దంటే మీ ఇష్టం అనమాట. సో అనమాట నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. ఓకే,
మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.